జస్ట్ ఒక 2 నిమిషాలు లేట్ చేస్తుంటే మేము గోవాకి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఓహో, కామెడీ చేస్తున్నావా? లేదు మావా, అసలు ఏం జరిగిందంటే ట్రైన్ బయలుదేరుతుందని అనౌన్స్ చేయగానే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడికి వచ్చినాక రాజాన్ని ఎక్కుతా ఉంటే చెప్పు కూడా కింద పడిపోయింది ట్రాక్ పైన. దాన్ని ఏదోలా కాలు కింద పెట్టి చెప్పు ఎత్తుకుంటే ఎత్తుకోగానే మళ్ళీ పడిపోయింది. ఇంకా మళ్ళీ ఎత్తుకొని మా భోగిలోకి వెళ్లి మా సీట్లు అయితే కూర్చునేసాము. కూర్చోగానే మాకు అందరికి బెడ్షీట్లు దుండ్లు కూడా ఇచ్చేసారు. ఇంకొంచెం దూరం పోతానే ఫుడ్ వాళ్ళు అయితే వచ్చారు. నైట్ కి ఆర్డర్ తీసుకునేకి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా నైట్ అయింది, ఫుడ్ తీసుకుంటే దీనమ్మ చీ అనిపించింది. అసలు ఫుడ్ పైన డబ్బులు ఎక్కువ తీసుకొని కనీసం నాణ్యతమైన ఫుడ్ కూడా ఇవ్వడం లేదనమాట ఈ ట్రైన్ లో వాళ్ళైతే. వెజిటేబుల్ రైస్ అయితే తీసుకున్నాము. వెజిటేబుల్ రైస్ లో వెజిటేబుల్స్ తప్ప రైస్ మాత్రమే ఉండదు. అది కూడా ఎల్లోగా. ఇదంతా కాదు కదా అని చెప్పి ఒక పెరుగన్నం తీసుకుంటే ఆ పెరుగన్నం కూడా అట్లే ఉండదు. మొత్తానికి ట్రైన్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినాను ఫుడ్ కాడ. మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ లో ట్రావెల్ చేస్తే హోమ్ ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా అలాగే మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా గోవా అనేది విజిట్ చేశారా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ నుంచి మన పేజ్ లో గోవా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయిపోండి.